జై భోలేనాథ్. మనిషి మనిషే దేవుడు. మనిషే దేవుడిగా ప్రకటించుకుంటున్నాడు. మనిషి అంటే గౌరవం ఉండాలి. కానీ ఒక విగ్రహం పెట్టి ఒక గుడి కట్టి ఆ ధూప దీప నైవేద్యాలు చేయడం అది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ ఇలా చేయాలనుకుంటే ఋషులు లేరా, మహర్షులు లేరా? ఒక వేదాన్ని విభజించిన ఒక వేదవ్యాసునికి ఎన్ని గుళ్ళు ఉన్నవి? రామాయణాన్ని రాసిన ఒక వాల్మీకి ఎన్ని గుళ్ళు ఉన్నవి? ఇలా మనుషులని గుళ్ళు కట్టుకుంటూ పోతే దేవతలకే గుళ్ళు లేవు. ఆ దేవతలనే కొందరికి మాత్రమే గుడి కట్టి పూజించడానికి వాళ్ళే నిర్ణయం చేసిండ్రు. ఈరోజు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం దీన్ని? గురువులు అంటే భక్తి ఉండాలి, వాళ్ళు చెప్పిన మార్గంలో నడవాలి, వాళ్ళ పట్ల ఒక సమభావంతో ఉండాలి. కానీ ఇట్లా పూజించుకుంటూ గుళ్ళు కట్టుకుంటూ పోతేనంటే ఇంత పూర్వం వెళ్ళిపోయిన వాళ్ళకు గురువులకు ఎన్ని వేల గుళ్ళు ఎన్ని లక్షల గుళ్ళు అని కడతాము. ఇప్పుడు మనతో సమానంగా జీవించి ఎందరో కొన్ని వేల మంది ఉన్నారు గురువులు మొత్తం ఈ భారతదేశం మొత్తం మీద. ఇప్పుడు నివసిస్తున్న గురువులందరికీ ఎంతమంది కానీ గుళ్ళు కట్టుకుంటూ పోతే ఒక 100 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడికి మన పిల్లలకు మనం ఏం చూపిస్తాము? ఈ మనుషులే వాళ్ళు దేవాలయం శివాలయానికి రామాలయానికి పోతారు. వీళ్ళు కూడా మనుషులే కదా. అవతలి గుడిలో ఉన్నది మనిషి అయితే ఈయన కూడా మనిషి అనే భావనతోటి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం భావితరాలకు ఏం చూపిస్తున్నాము? నేనే దేవుడు అన్న అహంకారంతో విర్రవీగుతుంటారు. ఒక్కొక్కరు మనం చూస్తుంటాము, శివలింగం మీదనే కాలు పెట్టి అభిషేకం చేపించుకునే మూర్ఖులు ఉన్నారు. ఈరోజు సాయిబాబా విషయంలో తీసుకుంటే టీవీలలో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు రిపోర్టర్లు అడిగేది సాయిబాబా దేవుడా అని అడగడంలా. అసలు సాయిబాబా దేవుడు ఎలా అవుతాడు? సాయిబాబా మనిషి. తను ఒక గురువు అయింటే మనం గౌరవించాలి, ఆయన చూపించిన మార్గంలో నడవాలి. కానీ వీధి వీధికి గల్లీ గల్లీకి గుళ్ళు కట్టుకుంటూ పోయి తనే దేవుడు అని ప్రకటించుకుంటూ పోతేనంటే రేపు 100 సంవత్సరాల తర్వాత ఈరోజు సాయిబాబా, రేపు పుట్టపడితే ఎల్లుండి గట్టు బాబా, ఎల్లుండి గుట్ట బాబా, ఇలాంటి బాబాల గుళ్ళే మొత్తం ఉండిపోతాయి. మన పిల్లలు చూసినప్పుడు ఇదంతా బాబాలు అని చెప్పి వాళ్ళు అదే దృష్టితోనే వెళ్ళిపోతారు. ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ ఒక నామస్మరణ చేసినప్పుడు కానీ త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనము భావన సాయిబాబా మీద పెట్టుకొని మనం ఇంకొకరిని శివునో రామునో పూజించుకుంటూ భావన అటుపకుండి మనం వెళ్తుంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఒక మంత్రం వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాముడు అన్నా శివుడు అన్నా అవి ఒక వేదాల్లోకి వెళ్ళి తీసిన వేద మంత్రాలు. అవి ఆ పలికే విధానంలో మనకు ఒక మంత్రాల ఋషులు మొత్తం పక్కకు తీసి అవి పేర్లు అలా పెట్టిండ్రు. దీన్ని మనం ఈరోజు మనం తప్పులుగా పలుకుతున్నాము. సాయిరామ్, సాయి కృష్ణ అన్ని ఏంది అవి? ఎంతవరకు కరెక్టు? వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎందుకు చెడగొట్టుకొని చేస్తున్నాము? వారిపైన గౌరవం ఉంటే అక్కడికి వెళ్ళండి. వాళ్ళ మసీదు దగ్గరకు, సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకు నమస్కారం పెట్టుకొని రండి. వాళ్ళ జీవిత చరిత్ర చదవాలనుకుంటే బుక్కులు తెచ్చుకొని చదువుకోండి. కానీ జనాల మధ్యలో ఒక తప్పుడు మెసేజ్గా పంపకండి. ఆయన సాయిబాబాకు సహస్రనామాలు ఏంది? సహస్రనామాలు 108 నామాలు. ఎత్తింది ఒకటే అవతారం కదా, 108 నామాలు ఎట్లకెళ్ళి వచ్చినవి? వీళ్ళు తయారు చేసింది ఇట్లా మనుషులు అంత తప్పుదారిలో తోలిస్తున్నారు. ఒక నామం పెట్టవచ్చు కదా సాయిబాబా అని. సాయిబాబా ముస్లిం వాళ్ళ పేర్లు ఏ పేరు అవుతుందో ఆ పేరు పెట్టి పిలిచవచ్చు కదా. ఎందుకు ఇట్లా మళ్ళీ తప్పులు పెట్టినరు? సమస్య అక్కడనే కాదు, ఎక్కడైనా సరే ఎవరికైనా మన ఎంతో మంది ఋషులు మహర్షులు వాళ్ళు మనకు ఒక మార్గదర్శనం చూపించిండ్రు. వాళ్ళు చెప్పింది ఏది? ఎవరినైతే పూజించమన్నారో, ఎవరినైతే అంటే మనము ధూపదీప నైవేద్యం పెట్టమని మనకు ఒక నిర్దేశం చూపించిండ్రు. ఆ మార్గంలో మనం వెళ్ళిపోవాలి. సాక్షాత్ శంకరుడే ఒక అవతారం తీసుకొని ఆదిశంకరాచార్య అవతారం ఎత్తిన కూడా తనకు గుళ్ళు ఎక్కడున్నవి? మనకు ఒక మార్గదర్శనం చూపించి వెళ్ళిపోయిండు తనున్నన్ని రోజులు. కానీ ఎన్ని గుళ్ళు ఉన్నవి అతనికి? తను ఎక్కడైనా చెప్పుకున్నాడా? పరమేశ్వరుడే ఒక అవతారం తీసుకున్న శివుడే తనకు గుళ్ళు లేవు. కానీ ఈ మనుషులకు మాత్రం గుళ్ళు ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు. ఇట్లా పోను పోయినంత కాలంలో ఎన్ని గుళ్ళని పెరుగుకుంటూ ఎంత మనుషులని పెరుగుకుంటూ అవుతారు. ఒకవేళ మనకు తెలియకపోతేనంటే మనకు కొత్తగా ఎందుకు చేద్దాము? మన ఋషులు మహర్షులు మనకు ఒక మార్గదర్శనం చూపించారు కదా, ఆ మార్గదర్శనం చూపించినట్లు మనం వెళ్ళిపోదాము. మనిషిని గౌరవిద్దాం, మనిషి చెప్పినట్లుగా మనం వెళ్దాం, ఒక గురువుగా తీసుకుందాం.
సాయిబాబా అయినా సరే, ఇంకా వేరే వేరే ఎంతరో అయినా సరే, వాళ్ళు చెప్పినట్లు మనం నడుద్దాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు మనము వాళ్ళ వాళ్ళకి గుడి కట్టాలని వాళ్ళకి ఇష్టం ఉంటుందా? మనం దాన్ని తప్పుదారిలో తీసుకెళ్తున్నాము. మనం చేసేది ఎలా చేస్తున్నాం? మనం కనీసం మంచి చేయకపోయినా సరే చెడు చేయకుండా ఉంటే చాలు. నదులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ నదులు మొత్తం పోయి సముద్రంలో కలిసినప్పుడు వాటికి ఉన్న పేర్లు, వాటికి ఉన్నది ఏవి ఉండవి. అందులో కలిసినప్పుడు సముద్రం అనే పిలుస్తారు తప్ప కృష్ణా నది, సరస్వతి నది, యమునా నది అని ప్రత్యేకంగా పేర్లు లేకుంటాయి. ఒకసారి దానిలో సముద్రంలో కలిసే వరకే వాటికి పాత పేర్లు ఉంటవి, ఆ తర్వాత ఉండవి. ఈ మనుషులు కూడా అంతే. వాళ్ళు ఒకవేళ పూజ చేసి ఈశ్వరుని లోపల లీలం అయిపోయినా కూడా ఆడికి పోయినాక మళ్ళీ ఆయన దగ్గరికి పోయినాక అలా పాత పేర్లు ఏమి ఉండవి. ఇలానే గుడ్లు కట్టుకుంటూ పోవాలంటే యక్షులు, గంధర్వులు, ఋషులు, మహర్షులు వీళ్ళు మనకు ఎందుకు ఒక వీళ్ళకు మాత్రమే పూజించాలి, మిగతా వాళ్ళకు లేదని చెప్పేసి వాళ్ళు మనకు ఒక మార్గదర్శనం చూపించి ఎందుకు వెళ్ళిపోయినరు? మనమే దాన్ని పాడి చేస్తున్నాం తప్ప వాళ్ళు మనకు మంచిగా నిర్దేశం చూపించి వెళ్ళిపోయినరు. ఈరోజు మనిషిని మనిషి పూజించుకునేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే గౌరవం ఉండొచ్చు, వారి పట్ల వాళ్ళు చెప్పిన మార్గంలో నడవచ్చు, కానీ వీధి వీధి గుడి కట్టుకుంటూ పోవడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? సాయిబాబా వాళ్ళ దీనిలో ఏ నియమాలు ఉంటావో, వాళ్ళ ముస్లిం వాళ్ళ దీనిలో ఎట్లా ఉంటాం, వాళ్ళు అన్ని వాళ్ళ రూల్స్ ప్రకారం అన్ని పాటించిండు. వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ నియమాలు కానీ అన్ని పాటించిన అంతా కరెక్ట్గానే చెప్పిండు. కానీ మనోళ్ళు మాత్రమే దాన్ని తప్పుదారిలో తీసుకెళ్తున్నారు. సప్తా మాలిక్ హేకి అన్నాడు. సప్తా మాలికులు అంటే సప్తా ఋషులు ఒకటి అని కాదు అర్థం. అక్కడ సప్తా మాలికులు వాళ్ళ మాలికులు మాత్రమే ఒకటి, సప్త ఋషులు కాదు. మనము ఆయన ఒక మార్గదర్శనం చూపిస్తే మనం ఇంకొక మార్గదర్శనంలో తీసుకొచ్చుకున్నాము. అది వాళ్ళ రూట్లో అది కరెక్టే అయినొచ్చు, మంచిదే అయింటది, కానీ అది మనకు వర్తించది. సాయి సహస్రనామాలు, సాయి సచ్చరిత్ర, సాయి లీలలు ఇవన్నీ ఆయన ఉన్నాక చెప్పిండా ఏమన్నా? కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మనుషులు యాడ్ చేసి మొత్తం తప్పుదారిలో తొలిస్తుండ్రు వీళ్ళ ఇష్టానుసారం. మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు సాయిబాబా దేవుడా మనిషి అనేది. ఒకటి చెప్పండి కంపల్సరీ, మనిషి. అతను మనిషి అని మాత్రమే చెప్పాలి, దేవుడు అనేది కాదు. తను కూడా చెప్పుకోలేడు ఇక్కడ, కానీ ఈ మనుషులే ఇట్లా తయారు చేసిండ్రు పూర్తిగా. పాత బస్తీ నుంచి ముస్లింలు సవాల్ ఇసురుతున్నారు. 15 నిమిషాలు పోలీసులు మాకు పర్మిషన్ ఇస్తే హిందువులను మొత్తం చంపేస్తామని చెప్పేసి. కానీ ఏదో రోజు మీరు సాయిబాబా టెంపుల్ వాళ్ళు ఆక్రమించుకోరని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడే మసీదులలో నుంచి వాళ్ళు సాయిబాబా టెంపుల్ మసీద్ నమాజ్ చేసుకుంటామని చెప్పి వస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తారు, ఇతను మాకు సంబంధించిన పర్సనే, మా ముస్లిం పర్సనే అని చెప్పి ఏదో ఒక రోజు వస్తారు. వచ్చేసి మీ అక్కడ పూజ చేస్తున్న సమయంలో మీ గొంతు కోసి ఆ గుడిని ఆక్రమించుకోవడం వాళ్ళకు కొంచెం ఒక 10 నిమిషాల టైం కాదు. మీ గొంతు కోయాలన్నా, మేక గొంతు కోయాలన్నా పెద్ద భేదాలు ఏమి లేకుంటే వాళ్ళకు. చూడండి, మనం పిల్లలకు వాళ్ళకు మంచి భవిష్యత్తులో మనం మంచి మార్గం చూపించకపోయినా సరే దాన్ని చెడు మార్గం వాళ్ళని రిస్క్లో పెట్టే పని మాత్రం చేయకుండా ఉంటే చాలు.